బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కేజీబీవీ బాలికల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. కొందరు ఆకతాయిలు నల్లటి ముసుగులు ధరించి హాస్టల్లో చొరబట్టారు. దాంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో విద్యార్థుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు సమస్యలు పడిపోయారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఆకతాయిలు హాస్టల్కు వచ్చారని, హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. డయల్ 100కు కాల్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కేజీబీవీ బాలికల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. కొందరు ఆకతాయిలు నల్లటి ముసుగులు ధరించి హాస్టల్లో చొరబట్టారు. దాంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో విద్యార్థుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు సమస్యలు పడిపోయారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఆకతాయిలు హాస్టల్కు వచ్చారని, హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. డయల్ 100కు కాల్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కేజీబీవీ బాలికల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. కొందరు ఆకతాయిలు నల్లటి ముసుగులు ధరించి హాస్టల్లో చొరబడ్డారు. దాంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో విద్యార్థుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక పలువురు విద్యార్థులు సమస్యలు పడిపోయారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఆకతాయిలు హాస్టల్కు వచ్చారని, హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇక డయల్ 100కు కాల్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కేజీబీవీ బాలికల హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. కొందరు ఆకతాయిలు నల్లటి ముసుగులు ధరించి హాస్టల్లో చొరబట్టారు. దాంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఆకతాయిలు ఎవరు? అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఖమ్మం అర్బన్ శివారు ప్రాంతం, ఖమ్మం నగరానికి శివారు ప్రాంతంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ప్రతిరోజు గత 4 రోజులుగా
యువకులు కత్తులతోటి, నల్ల గుడ్డలతోటి, ఇతర భయంకరమైనటువంటి వస్తువులతోటి గంజాయి మత్తులో హాస్టళ్లకు ప్రవేశించి హాస్టల్లో బాత్రూంలో స్నానం చేస్తున్న విద్యార్థినుల రూమ్ లోకి వెళ్లి హల్చల్ చేసి భయాందోళనకు గురి చేసినట్టు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్టు విద్యార్థులు తెలియజేస్తా ఉన్నారు. ఎవరైతే చూసిన విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల్ని కత్తితో చంపుతామంటూ బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయి మూర్ఛ వచ్చిన విద్యార్థినిలాగా కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో స్థానిక విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై కింద పడిపోయి సమస్యలు పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో యువకులు గోడ దూకి పారిపోయిన సంఘటన ఒక్కసారిగా అర్ధరాత్రి సంచలనం సృష్టించింది. గత 4 రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ విద్యార్థులకు సంబంధించిన అంశంలో ఎస్ఓ కూడా సక్రమంగా పట్టించుకునే ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థులు స్థానిక అప్పుడే నైట్ డ్యూటీకి ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉందో సిబ్బంది 108కి సమాచారం ఇచ్చి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రిలో అర్ధరాత్రి చికిత్స అందించినటువంటి నేపథ్యంలో విద్యార్థుని యొక్క పరిస్థితి అత్యంత దారుణంగా ఉండిపోయింది. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాణాపాయ స్థితిలో లేకపోయినప్పటికీ విద్యార్థులు మాత్రానికి పూర్తిగా షాక్ లో ఉన్నారని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా చాలా సందర్భంలో ఇట్లాంటి సంఘటన జరిగింది. కానీ వరుసగా 4 రాత్రులుగా ఇదే జరుగుతున్నప్పటికీ పోలీసులకి ఎస్ఓ సమాచారం 100కు సమాచారం ఇచ్చినా సరే సరైనటువంటి స్పందన లేదని చెప్పేసి అక్కడ ఎస్ఓ వాపోతా ఉన్నారు. అదే నేపథ్యంలో అర్బన్ పోలీస్ స్టేషన్ లో కూడా మాన్యువల్ గా ఫిర్యాదు చేసిన పోలీసులు పెట్రోలింగ్ పంపించకపోవడంతో ఇది తతంగం కొనసాగిందని చెప్పేసి కూడా పోలీసుల మీద అటు ఎస్ఓ చెప్తా ఉన్నారు. కానీ ఎస్ఓ కూడా సమాచారం ఉన్నతాధికారులకు ఇవ్వలేదని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతోంది. అసలు హాస్టల్లో ఏం జరుగుతుంది అనే అంశాన్ని స్పష్టమైనటువంటి విషయాన్ని విద్యార్థులు చెప్తున్నా సరే అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఏమాత్రం కూడా పాజిటివ్ గా వాతావరణం స్పందించేటువంటి నేపథ్యంలో విద్యార్థులు మాత్రం పూర్తిగా మూర్ఛ వచ్చినటువంటి వారిలాగా పడిపోయి కింద పడి విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడతా ఉండే నేపథ్యం కనబడుతుంది. అసలు హాస్టల్కి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంది, వెనక వైపు ఏం జరుగుతుంది అనేటువంటి వెనక నుంచి ఉన్నటువంటి ఏదైతే వాల్ ఉందో ఆ వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేకపోయారు, ఎందుకు అధికారులు స్పందించట్లేదు అనేది కూడా తల్లిదండ్రులు ఇప్పటికీ వెంబెలెత్తిపోతా ఉంది. అయితే అర్ధరాత్రికి సంబంధించినటువంటి ఎవరైతే హాస్టల్లో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థినులు ఉన్నారో ఆ విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు హాస్పిటల్ వద్ద ఆందోళన కొనసాగించారు. అదే నేపథ్యంలో హాస్పిటల్ విద్యార్థుల యొక్క ఇబ్బందులను తెలుసుకునేందుకు హాస్పిటల్కి పరామర్శకు వచ్చినటువంటి డిఓ జిల్లా విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ అధికారి కారును కూడా విద్యార్థి సంఘాన్ని అడ్డగించి నిర్లక్ష్యం వహించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. వెనిలా అయితే ఉపేందర్ అసలుకి వాళ్ళు లోపలికి చొరబడుతుంటే అక్కడ సిబ్బంది కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరు లేరా, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయలేదా? వెనిలా అది ఖమ్మంకి సంబంధించినటువంటి శివారు ప్రాంతంలో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అటవీ ప్రాంతంలో ఉండే విధంగా హాస్టల్ ఉంటుంది. చుట్టుపక్కల ప్రహారీ కూడా ఉన్నప్పటికీ అటు పూర్తిస్థాయిలో గుట్టల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కట్టినటువంటి బిల్డింగ్ కు గుట్టలకు మధ్య ఈజీగా స్టెప్స్ ఎక్కి ఎలా అయితే లోపలికి ప్రవేశించేంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందో అదే రకంగా ఈజీగా స్టెప్స్ వేసేసి లోపలికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడానికి అనుకూలంగా దిగడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి గతంలో అనేక సందర్భాలు విద్యార్థి సంఘాలు వాళ్ళు హైట్ లేపాలి, అక్కడ ఉన్నటువంటి గాజు పెంకులతోటి వాళ్ళని సెక్యూరిటీ ఇవ్వాలి, అదే నేపథ్యంలో సీసీ కెమెరాలు పెంచాలని చెప్పేసి గతంలో విద్యార్థి సంఘాలు గగ్గోలు పెట్టి డిమాండ్ చేసినా సరే కనీసం జిల్లా అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎవ్వరు కూడా స్పందించకపోవడంతో ఇట్లాంటి దారుణమైనటువంటి సంఘటన జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోపణ గతంలో ఇట్లాంటి సంఘటన మీద కూడా మేము చాలా సందర్భంలో చెప్పాం. అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ సక్రమంగా పట్టించుకోకపోవడం ఫలితంగా ఇటువంటి దారుణ సంఘటన జరిగింది. ఆడపిల్లలు స్నానాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం బాత్రూంలకి డోర్లు కూడా లేవు, బాత్రూమ్ కూడా డోర్లు కూడా సక్రమంగా లేకపోవడం, విద్యార్థులకు అసౌకర్యాలు తీవ్రంగా ఉండడం అనేది కూడా ఈ దారుణ సంఘటనకు ప్రధానమైనటువంటి బీజమైందని చెప్పేసి కూడా వాపోతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఓవరాల్ గా ఖమ్మంకి సంబంధించినటువంటి రాత్రి జరిగినటువంటి సంఘటన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖలను అదే సందర్భంలో ప్రభుత్వ అధికారులను కూడా ఒకేసారి కలిసివేసింది. ఈ సంఘటనకు సంబంధించినటువంటి నేపథ్యంలో కలకలం సృష్టించిన ఈ యొక్క ఘటన ద్వారా
రానున్నటువంటి రోజులు అంటే ఈ రోజు ఎటువంటి ఈ పోరాట రూపం దాల్స్తుంది అనేది కూడా ఇప్పటికీ తెలియదు. అర్ధరాత్రి కూడా నిన్న కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ మంజుల నాయకత్వంలో కాంగ్రెస్ ఎన్ఎస్సీ కార్యకర్తలు కూడా వచ్చేసి ఆందోళన చేపట్టారు. ఓవరాల్ గా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పక్షాలకు కావచ్చు, ఇది ప్రధానమైనటువంటి అసరంగా మారి ఈ రోజు కంటిన్యూషన్ గా దానిపై యాక్సిషన్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి రాత్రి చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి రూపం దాల్స్తుంది అనేది కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెన్నెల, అయితే ప్రధానంగా తోటి విద్యార్థులు ఈ ఘటనపై ఏమంటున్నారు ఉపేందర్? ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాల్లో మేము మేడం దృష్టికి తీసుకెళ్లాము అని చెప్పేసి తోటి విద్యార్థి చెప్తా ఉన్నారు. మేడంకి సంబంధించి గత వయసు దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ మేడం గత 4 రోజులుగా ఎవరు రారు అని చెప్పేసి వారించారు. కానీ రోజుగా వచ్చిపోతున్నారు, ఇదే పనిగా వస్తా ఉన్నారు, కత్తి తీసుకొని వస్తా ఉన్నారు. కత్తి తీసుకొని టవల్ జుట్టు మహిళలకు ఉండేటువంటి జుట్టు రూపంలో జుట్టు ముడిపెట్టుకొని నల్లటి డ్రెస్ తోటి, అదే సందర్భంలో పంచె ఆ గోల్డ్ కలర్ పంచెతోటి వస్తా ఉన్నారు. కొద్దిమంది నగ్నంగా వచ్చి నిల్చుంటున్నారు. చూసిన విద్యార్థుల్ని కత్తితో పోస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు తోటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఈ ఘటన విద్యార్థులందరికీ తెలుసు, ఈ విషయం సిబ్బంది కూడా తెలిసినా సరే ఎందుకు ఇలా చేశారో మాకు తెలియదని చెప్పేసి కూడా విద్యార్థులు బెంబెల్లెత్తిపోతున్నటువంటి నేపథ్యం కనబడుతోంది. ఓవరాల్ గా విద్యార్థుల యొక్క భయానికి సంబంధించింది నిన్న దాదాపు ఒక 10 నుంచి 15 మంది విద్యార్థులు పూర్తిగా సొమ్మసిల్లి పడిపోవడం పట్ల హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే 250 మంది విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే భయభ్రాంతులకు గురై ఇంటికి ప్రయాణం అవుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. వెన్నెల, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. డోర్ పెట్టారంట.